బిగ్ బాస్ నాగార్జున సార్ గెలిపించకపోతే ఈసారి అన్నపూర్ణ స్టూడియో ఎట్లా ఉంటదంటే దీపావళి గట్ట మామూలు వేళ చేసినవా అట్లా ఉంటదన్న. దయచేసి దృష్టిలో పెట్టుకుని తనుజని ఒక ఆడపిల్లని గెలిపించమని చెప్పి కోరుకుంటున్నాం అంతే. అంటే తనుజ ఫేక్ ఆడుతుందని చాలా మంది అంటున్నారు. అంటే ఎప్పుడు ఏడుస్తా ఉంటది నిందాకన్నా ఎవడు ఎంత ఏడుస్తే అంత మంచిది. తనుజ మీద ఒక ఆడపిల్ల మీద ఏడుతున్నారు, ఏడవడరా బాయ్. మీరు ఎంత ఏడితే తనుజ అంత పైకి లేస్తుందిరా బిగ్ బాస్ చెప్తున్నాగా. మీరు ఎంత ఏడ్చినా ఎంత కెట్టినా ఆమెను ఎంత రిలేషన్ పెట్టుకుని ఏదో చెప్తున్నారు కాబట్టి ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి ఆమె ఫైనల్కి వస్తుంది. ఎవడేం చేయలేదు. ఇంకా అది బ్రహ్మరాత అంతే. ఇంకా కప్పు కొట్టనిదా అంత సీన్ లేదన్నా. నీదా నాదా ఏమన్నా బిగ్ బాస్ షో అక్కడ జనాలు అందరిది 10 మందికి వెళితే 10 మంది ట్రోలింగ్ చేస్తే ఉంటారా బాయ్? లక్షల మందిరా బాయ్. తెలంగాణ ఏపీ ప్రజలు మొత్తం చిన్నపిల్లలతో సహా తనుజని కలవరిస్తున్నారు. ఆమె గట్ట కంపల్సరీ విన్ అవుతుంది అంతే. ఫైనల్ దాకా నువ్వు రప్పించదేంద్రా బాయ్, నీ చేతిలో ఉందా? అయితే నమ్మిన వాళ్ళని మోసం చేసి బయటికి పంపిస్తుంది అంటున్నారు, మీరేమంటారు? నమ్మిన వాళ్ళ మాదిరి అక్క ఆమె సొంతగా వెళ్ళిపోయిందన్న. తనుజ మీద దోస్తున్నారు ఏందన్నా. ఏంటంటే మాట్లాడడానికి ఏదో ఒకటి కంటెంట్ ఉండాలి కదని చెప్పి ఏదో సొల్లు అవుతున్నారు తప్ప. ఇమాన్యుల్ ఆడుతున్నాడు అన్న. నేను ఎప్పటిదాకా ఆడట్లేని చెప్తున్నా. ఆడుతున్నాడు, తను న్యాయం చేస్తున్నాడు. కానీ ఎక్కువ ఎవరికి తనుజ మీద ఓప్స్ ఉన్నాయి అందరి జనాలందరికీ. ఏంటంటే ఇంత కష్టపడుతుంది ఒక బాండింగ్ అనేది పెట్టుకోకుండా ఫాదర్ మదర్. ఆ ఫాదర్ బాండింగ్ మేము పెట్టుకున్నా కూడా అది కూడా దరిద్రమే బిగ్ బాస్లో. ఆ బాండింగ్ రాకుండా వేరే రిలేషన్ పెట్టుకుంటే మాత్రం అందరు బాగా సొట్లు అంటే కళ్ళు ఆర్పించుకుంటూ సొల్లోడు గార్చుకుంటూ చూస్తుంటారు తప్ప ఆ బాండింగ్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అదొక దరిద్రం అయిపోయింది. బాగా ఆడింది అన్న. నేను చెప్తున్నాగా. ఆమె ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే జనాలు. ఆమె ఆడినా ఆడకపోయినా ఒక ఎట్లా అంటే సున్నితమైన మనిషికి మాటలకే కానీ ఎనీథింగ్ అని నాగార్జున సార్ మనసులో కూడా ఉంది కాబట్టి బయటకు చెప్పట్లేదు. ఆమె మాత్రం కప్పు మాత్రం ఈసారి ఒక విషయం చెప్పాలంటే ఎక్కువ కంటిన్యూ కనిపించేది ఇమాన్యులే కన్నా. ఆ ముద్దమందల సీరియల్ అయిపోయిన తర్వాత తనుజకి అక్కడ కనిపించింది ఆ స్క్రీన్ మీద. కంటిన్యూగా ఇమాన్యులే కనిపిస్తున్నాడు కదా. ఎక్కువ క్రేజ్ ఎవరుకుంటుంది ఇమాన్యుల్ ఉంటుంది. అలాంటిది బిగ్ బాస్లో ఎంత ఘనంగా సపోర్ట్ చేస్తున్నారంటే తనుజ ఆమె ఉన్న మంచితనం కాబట్టి ఆమెకే సపోర్ట్ ఎక్కువ ఉందని చెప్తున్నా అంతే. ఏడ్చింది చెప్తున్నా కన్నా. నాకే బాధ అనిపించింది. చిన్నపిల్లలు చేసి అటాక్ చేస్తున్నారా బాయ్ మీరంతా. కానీ ఆమె పాపం భయపడినా కూడా ఆమె మొహంలో నాకు అదొక ఆనందం లాగా అనిపించింది. ఇమాని అదేంటి పవన్ ఆడవతరం లోపల కనిపించింది అన్న. ఆమె నిజంగా రీతు ఒక ఆడపులి ఆడ టైగర్ చేసినట్టు చేసింది లోపలికి. అసలు ఏంటంటే ఏంటి దాంతో ఆడుకున్నట్టు చేసింది. లోపల మరీ ఓవర్ యాక్టింగ్ చేసింది రా బాబోయ్. నువ్వు నిజంగా దయ్యాలు ఉండలేవు లోపల తెలియదు కానీ ఏం ఓవర్ యాక్టింగ్ మాత్రం చచ్చిపోయినరా. అది కాదండి, లోపల ఉన్నది ఎట్లాగో మనసులో తెలుసు. తెలిసినా కానీ దయ్యాలు లెక్క భయపడాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి? ఎవరి కోసం? మన గొర్రెల మందం కోసం, మన కోసం. ఈ జనాలు చూస్తున్నారా లేదా, నన్ను గుర్తుపడుతున్నారా లేదా? ఆల్రెడీ నన్ను పవన్ ని చూస్తున్నారు, ఒక రిలేషన్ చూస్తున్నారు. ఇది కూడా ఒకటి వేసుకుంటారు మళ్ళీ ట్రోలింగ్ లో. తనుజ కూడా భయపడ్డారు కదా, అది కూడా జనాల కోసమేనా? తనుజ ఆమె భయపడేది నిజంగా భయపడుతుంది అన్న. జనాల కోసం భయపడుతుందా? ఆమె ఎప్పుడైనా చిన్న మాట అన్నా ఆమె మనసుకి ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటది అన్న. తనుజ భయపడితే భయము, రీతు భయపడితే భయం కదా? చెప్పింది కన్నా రీతువే. ఏం కాదు నేను పోతా చేస్తా దయ్యాలో పెద్ద లెక్క అనుకుంటే ఇట్ట పోయిందిగా. లోపల భయపడింది మళ్ళీ అరిచింది కన్నా, నవ్వుకుందిగా. తనుజ అట్లా ఏమి ఉండదు అన్న చెప్తున్నాగా. తనుజ ఏ చేసినా ఫేరే అంతే. తనుజ కప్పు కప్పు గెలిచిద్దే నాగార్జున సార్ చెయ్యి లేపుతారు. నన్ను మాత్రం దయచేసి లాస్ట్ లో మాత్రం నాగార్జున సార్ తనుజకు ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇచ్చిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హౌస్ లో చిన్న టాస్క్లు ఓడిపోతున్నాయి అంత ఏడుస్తుంది కదా. ఒకవేళ కప్పు గెలవకపోతే తన పరిస్థితి ఏంటంటే? కప్పు గెలిచినా గెలకపోయినా జనాలు మనుషులు గెలుచుకుందప్ప. ఓకేనా? ఆమె కప్పు గెలిచినా గెలకపోయినా జనాలు మనుషులు గెలుచుకుంది. అది మాత్రం ఆమె విన్నే. నా దృష్టిలో మాత్రం ఆమె విన్నే అంతే. పోయినసారి పల్లవి ప్రశాంత్ని ఒక సెంటిమెంట్ పెట్టుకొని గెలిపించారు రాబాయ్ జనాలు గొర్రెల మందలాగా. అందరికీ చెప్తున్నా జనాలందరికీ ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో, పోయినసారి పల్లవి ప్రశాంత్ అంతా నేను రైతుని, నేను కష్టపడ్డా, నేను మట్టి తిన్నా, నేను అని చెప్పి జనాలు గెలిపించారు. ఇప్పుడైనా కొంచెం నిజం తెలుసుకొని ఆ జనాలను చూసే వాళ్ళందరూ దయచేసి ఏది మంచి ఏది చెడు జనాలకి ఏది మంది ఉపయోగపడుతుంది అదే అని చెప్తున్నా కదా. జనాలకి ఎక్కువ ఏది ఏంటి అదేంటి 2 రాష్ట్రాల ప్రజలకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో గేమ్ మీద, ఎవరైతే ఆడుతున్నారో ఆమెను గెలిపించండి. పోయినసారి పల్లవి ప్రశాంత్ నేను జనాలకి ఇంత డబ్బులు ఇస్తా, ఇంత చేస్తా అని చెప్పి అన్నాడు. ఒక్క రైతులకి చేశాడా? ఒక్క వీడియోనే బయటకు వచ్చిందా? ఇప్పుడైనా అంటున్నా. సీరియల్ అని కాదన్న, ఆమె ఉన్న మంచితనం అంతే. ఆమె బయటకు వచ్చిన సీరియల్ చేసినా చేయకపోయినా ఆమె అందరి దృష్టిలో ఒక మంచి క్యారెక్టర్ అని పడిపోయింది. మీరు ఇచ్చిన వీడియోలో తనుజ భజన చేస్తున్నావు తల్లి అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు, మీరేమంటారు? తనుజ భజన చెప్తే రీతు పవన్ భజన చేయాలా?
ఏం వాళ్ళు బదిలీ చేస్తూ కూర్చోవాలేమన్నా? ఎందుకు తీసుకొస్తున్నారు అంటే తనుజాకి బయట పిఆర్లు ఉన్నారు, కావాలని ఓటింగ్ చేస్తున్నారంటారు, మీరేం చెప్తారు? లేదన్నా, నేను చెప్తున్నాగా, ఎంతమంది ఎంత ట్రోలింగ్ చేసినా ఆమెను ఎంత నెగిటివ్ చేయాలని చూసినా ఆమె ఎప్పుడైనా సరే ఫైనల్కి వస్తుంది, ఆమె కప్పు గెలుస్తుంది. దీంట్లో అయితే ఇమాన్యుల్ అన్న అయితే నిన్న గ్రీన్ కార్డ్ అది గెలవడం కూడా జరిగింది. రీసెంట్గా జరిగిన దాంట్లో నిన్నటి ఎపిసోడ్లో వచ్చేసి ఆ గ్రీన్ కార్డ్ ఇంకా ఎవరికి ఇవ్వాలో వాళ్ళు డిస్కస్ చేసుకోలేదు. కాకపోతే ఇమాన్యుల్ అయితే చాలా బాగా ఆడుతున్నారు. ఇమాన్యుల్తో పాటు రాము రాథోడ్ కూడా చాలా మంచిగా ఆడాడు రీసెంట్గా. తనుజా గేమ్ ఎలా ఉంది బ్రో నాకైతే నచ్చడం లేదు బ్రో. వాస్తవంగా చెప్పాలంటే తనుజా గేమ్ అంత పెద్ద గేమ్ నచ్చడం లేదు. ఎందుకంటే ఏదో మాస్కుల్లో తిరుగుతుంది అన్నట్టు అనిపిస్తుంది నాకు తనుజ. ఖచ్చితంగా నేను చెప్తాను, ఎందుకంటే నాన్న అని చెప్పేసి ఇన్ని రోజులు బాండింగ్లో ఉన్నది, ఆ తర్వాత అమ్మ బాండింగ్లో ఉన్నది. మరి అమ్మకు హెల్ప్ చేయలేదు, నాన్నకు హెల్ప్ చేయకుండా ఏం చేయకుండా ఉన్నది. ఇప్పుడేమో ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నట్టుగా ఆడుతుంది. సరే ఇప్పటికైనా తన గేమ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుని, బయట ఫాలోయింగ్ ఉంది, ఆ ఫాలోయింగ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా తనుజ గెలిచే ఆప్షన్ అయితే ఉంది. కానీ నేనైతే ఇమాన్యుల్ గెలవాలని కోరుకుంటున్నాను. తనుజ టాప్ 5లో ఉంటుందా? ఉంటుంది బ్రో, ఖచ్చితంగా ఉంటుంది. కానీ టాప్ 5 అంటే బాటంలో ఉంటుంది, 5th ప్లేస్లో ఉంటుంది నా దృష్టిలో. 4లో మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ అయితే ఇమాన్యుల్ అన్న, ఆ తర్వాత కళ్యాణ్ పడాలా, డెమోన్ పవన్, సుమన్ శెట్టి గారు. ఈ సీజన్ తనుజ టైటిల్ గెలుస్తుందా గెలవదా? లేదన్నా, తనుజ అయితే ఈ సీజన్లో గెలిచే ఆప్షన్ లేదు. మేబీ తన గేమ్ని ఇంకా 30-40 రోజులు ఉన్నాయి కాబట్టి తన గేమ్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకొని తన గేమ్ని కరెక్ట్గా ఆడితే మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది బ్రో. తనుజ ఖచ్చితంగా గెలుస్తుంది, కానీ గేమ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే గెలుస్తుంది. ఇమాన్యుల్ గెలుస్తాడు ఖచ్చితంగా. అయితే తనుజ గెలవదా టైటిల్? గెలవదన్న, ఇమాన్యులే గెలుస్తాడు. ఎందుకు ఇమాన్యుల్ తనుజల ఏంటి తేడా ఏంటి? తేడా ఏముందన్న, ఇమాన్యుల్ మంచి ఎంటర్టైనర్, మంచి కామెడీ చేస్తున్నాడు. అలాగే తన గేమ్ని తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు, తన గేమ్ని మంచిగా ఆడుతున్నాడు. కాబట్టి ఇమాన్యుల్ గెలుస్తాడని చెప్పేసి నేను కోరుకుంటాను. కెప్టెన్ కూడా అయ్యాడు, ఒకరి కోసం కెప్టెన్సీ త్యాగం చేశాడు, చాలా మంచిగా చేస్తున్నాడు. కాబట్టి నేను ఒప్పుకుంటాను. లేడీ విన్నర్ తనుజ అవ్వాలంటే ఏం లేదు, ఇంకా ఏమంటారు సంజన గారు కూడా ఉన్నారు, ఆ తర్వాత రీతు చౌదరి కూడా ఉన్నారు. వీళ్ళు కూడా అవ్వచ్చు. మరి అంటే ప్రతి ఒక్కరు ఏదో దాంట్లో మైనస్ ఉంటున్నారు కదా, మాటల్లో కానీ లేదా టాస్కుల్లో కానీ, వీళ్ళంతా పర్ఫెక్ట్ అని అంటున్నారు. ఎవరు చెప్పారు తనుజ పర్ఫెక్ట్ అని చెప్పేసి? తనుజ ఎక్కడ పర్ఫెక్ట్ ఏం కాదు, తనుజ కూడా చాలా లో అవుతుంది. కానీ నిన్న జరిగిన టాస్క్ మాత్రం మంచిగా ఆడింది. తప్పు ఏంటి ఒకటి చెప్పండి. బాండింగ్లో ఉండడము, ముసుగులో బాండింగ్లో ఉండడమే తప్పు. వాళ్ళ నాన్న బాండింగ్ కానీ, తర్వాత అమ్మ బాండింగ్ కానీ, తర్వాత హెల్ప్ చేయకపోవడం, అంటే సొంత స్వార్థాలు చూసుకోవడం. ఎక్కడికి పెట్టుకోవాలో అక్కడికే పెట్టుకున్నాడు అన్న, మొత్తంగా పెట్టుకోలేదు కదా. కానీ తను అట్లా కాదు కదా, చాలా డెప్త్కి వెళ్ళిపోయింది, చాలా డెప్త్కి వెళ్ళింది కదా. ఇతను అట్లా వెళ్ళలే కదా, డెప్త్కి ఏం పోలే కదా. సుమన్ శెట్టి గారు, రాము, వీరంతా బాండింగ్స్ లేకుండా ఉన్నవాళ్ళే. ఇగో మీరున్నారు, హాయ్ సిస్టర్ అని పిలుస్తాను, సొంత చెల్లి అయిపోతారు, అవ్వరు కదా, అది కూడా అంతే. కానీ మరి మీతో హాయ్ సిస్టర్ అంటే రోజు మీ తోక పట్టుకుని తిరగలేను కదా, అక్కడ తోక పట్టుకుని తిరగకుండా ఉన్న వాళ్ళు వీళ్ళే నా దృష్టిలో. గౌరవ్ కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు. తనుజాకే ఉంది మళ్ళీ ఎందుకు అంత రేటింగ్ ఓట్లని, అందుకే తనుజాకే పడుతున్నాయి. మరి ఎవరు పిఆర్ ఎవరైనా ఉన్నారా, ఫేక్ ఓటింగా జెన్యూనా? అవును బ్రో, పిఆర్ వాళ్ళే ఉన్నారని చెప్పేసి కోరుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇక బయట సపోర్ట్ అట్లా ఉన్నది కాబట్టి అట్లా అనుకోవచ్చు. అయినా తను అయినా ముద్దమందారం సీరియల్ చేసినప్పుడు నేను చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నా బ్రో. తనుజ గారు ముద్దమందారం సీరియల్ చేసినప్పుడు నేను చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నా, అంత చిన్న పిల్లలు ఉన్నా. అయినా ఇప్పటికీ నాకు కూడా క్రష్ అయిపోతుందంటే చూసుకో. తన అందం ఓకే, అందంతో అందరినీ అరికట్టేస్తుంది, ఓకే, అదైతే అందంతో కప్పిచ్చేస్తుంది. అందంతో కప్పు కూడా తీసుకోవచ్చు మేబీ. నేను అలా అని చెప్పట్లేదు కదా, నేను ఖచ్చితంగా స్టార్టింగ్ నేను ఫస్ట్ ప్రియారిటీ ఖచ్చితంగా ఇమాన్యుల్కే ఇచ్చాను. మీరు తనుజ గురించి గుచ్చి అడుగుతుంటే నేను చెప్తున్నా కదా, నేను చెడ్డీలు వేసుకునే కాలంలో తను సీరియల్ చేసింది. మేబీ తనకు అప్పుడు 20 సంవత్సరాలు అనుకున్నా, నాకు 24 సంవత్సరాలు, అంటే ఇంక 34-30 సంవత్సరాలు ఉన్నాయి తనకు. బ్రో బిగ్ బాస్ చూస్తున్నాం, రెగ్యులర్గా చూస్తున్నాం అన్న. ఎలా అనిపిస్తుంది? చాలా ఇంట్రెస్ట్గానే ఉంది ఇప్పుడు. సో రకరకాలుగా ఉందని చెప్పాలి. అయితే 2 రోజులుగా ఒక టాస్క్ జరుగుతుంది, సీక్రెట్ టాస్క్లు. దాంట్లో లెజెండ్స్ ఏంది అసలు, లెజెండ్స్ వాళ్ళ క్యారెక్టర్లు ఏంది అసలు నాకు తెలిసి అంతమంది ఉన్నారు కానీ సుమన్ శెట్టి దివ్యాని కనుక్కోలేకపోతున్నారు. అదే కొంచెం స్టూపిడ్గా అనిపించింది. సుమన్ శెట్టి గారిని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ అందరూ డిమోన్ పవన్ అంటున్నారు, ఆ కొత్త అబ్బాయిని సాయిని అంటున్నారే కానీ బట్ ఎవరు కనుక్కోలేకపోయారు. సుమన్ శెట్టి అంత బాగా అమాయకంగా నటించాడనే చెప్పాలి. సో సుమన్ శెట్టి గేమ్ అయితే చాలా బాగా అనిపించింది అన్న. నిన్న హర్రర్ టాస్క్ జరిగింది కదా, అందులో తనుజ గారు వెళ్ళినప్పుడు ఏడ్చారు పాపం, మమ్మీ అని చెప్పేసి. నిజంగా చాలా బాధ అనిపించింది. ఏమైనా హార్ట్ అటాక్లు వస్తాయి, సున్నితమైన ప్రాణం అసలే తనుజ గారిది. అలాంటి షోలో ఏమైనా చంపైపోతారు, మళ్ళీ మా ఫ్యాన్స్ మేము ఊరికే ఉండలేము. అసలే అమ్మాయి విన్నర్ అవ్వాల్సిన అమ్మాయి. సో నిన్నటి హర్రర్ టాస్క్లో మాత్రం తనుజ గారు చాలా బాగా అనిపించింది. దానికన్నా ఎక్స్ట్రీమ్ లెవెల్ నిన్న హర్రర్ టాస్క్లో రీతి చౌదరి అయితే 2.1 అని చెప్పాలి. పోయేటప్పుడు ఏమో నాకన్నా పెద్ద తోపు ఎవరు లేరు అన్నట్టు
ఆ సినిమా ఉంది చూడు, ఒక సినిమాలో హారర్ సినిమా సప్తగిరి భయపడినట్టు దెయ్యాలకి ఫస్ట్ పోయేటప్పుడేమో ఓవర్ యాక్షన్ చేసి లోపలికి వెళ్ళి మమ్మీ 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 డాడీ డాడీ అని లోపలికి పోయి వచ్చి పోసుకునింది. ఫస్ట్ ఏమో బిల్డప్ ఇచ్చింది, నేనే పోతా నేను తోపు ఆడపులి అని చెప్పేసి. బట్ లోపల పోయినాక అంత రేంజ్లో భయపడింది. మంచిగా అనిపించింది. రీతు చౌదరి కూడా చాలా బాగా ఆడుతున్నారు, డిమోన్ పవన్ చాలా బాగా ఆడుతున్నారు. టాప్ 5 మొత్తం మారిపోయారన్న ఇప్పుడు టాప్. ఓకే, అయితే నేను డిమోన్ పవన్ బయటికి వెళ్ళిపోవడం అంటే గేమ్ నుంచి అది ఎలా అనిపించింది మీకు? అది ఫెయిర్ అని ఫెయిర్ అసలు? డిమోన్ పవన్ నేను చూడలేదన్న, సో మేబీ తెలియదు నాకు. అది టాస్క్లు అన్నీ చాలా బాగున్నాయి. ఈ సీజన్ అంతా చాలా బాగా అనిపించింది. ఈ సీజన్ ఇంకా ఏంటంటే తనుజ గారు టైటిల్ గెలిస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే తనుజ ఫస్ట్ నుంచి మేము ఫ్యాన్స్. కొంతమంది తనుజని ట్రోల్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు, సీరియల్ యాక్టర్లు అది ఇది అంటున్నారు. బట్ మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం, తనుజనే గెలుస్తుంది అనేసి. సో తనుజ గారే గెలవాలి. ఎందుకంటే ఆ హౌస్లో ప్యూర్ సోల్, గుడ్ సోల్ ఎవరైనా ఉన్నారు అంటే అది తనుజ గారే అనిపిస్తుంది. మిగతా అందరూ ఎక్కడో కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు, ఇమాన్యుల్ అవ్వచ్చు లేదా సుమన్ శెట్టి గారు, ఆయన కూడా గుడ్ సోల్ అనే చెప్పాలి. వీళ్ళిద్దరే చెప్పండి. రీతు చౌదరిని లెజెండ్గా నియమించారు బిగ్ బాస్, అవును, ఎలా అనిపిస్తుంది? ఏమో ఈరోజు చూడాలి. అది నిన్ననే చేశారు. ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే కానీ రీతు చౌదరి గేమ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుస్తుంది. నిన్నటి ఎపిసోడ్లో మాత్రం రీతు చౌదరి హైలైట్ అయింది. తనుజ గారు 4 పాయింట్లు గెలిచి మా తనుజ విన్నర్ అయ్యింది. సో ఈ సీజన్ పక్కా అన్న తనుజ గారు టైటిల్ కొట్టాలి. అది స్టార్ మా బ్యాచ్ కొట్టారని చెప్పేసి ఏదైనా పెయిడ్ బ్యాచ్ అది ఇది అంటారు. బట్ మేము చెప్తున్నాగా తనుజ గారే గెలవాలి. ఇమాన్యుల్ రన్నర్ గెలిచినా కూడా పర్లేదు, సుమన్ శెట్టి గారి రన్నర్ అయినా పర్లేదు, కానీ తనుజ గారే టైటిల్ గెలవాలన్న. ఎందుకని తనుజ గారే గెలవాలని కోరుకుంటున్నారు? తనుజ గారు ఆమె మాకేం డబ్బులేమి ఇవ్వట్లేదన్న. తనుజ గారే గెలవాలని ఎందుకు అనుకుంటున్నాను అంటే ఆ అమ్మాయి గుడ్ సోల్ అనమాట. ఒక పాయింట్ ఎంతైనా తీసుకుంటారు. ఆమె టార్గెట్ చేసి హౌస్ మొత్తం టార్గెట్ చేసినా కూడా ఆమె మాట్లాడగలుగుతుంది. ఎక్కడ కానీ దమ్ము శ్రీజ లాగా బ్యాడ్ బిహేవియర్ చేయలేదన్నమాట ఇంతవరకు. ఎవరిని కానీ కావాలని అనడం కానీ తిట్టడం కానీ ఊరికైనా గొడవ పెట్టుకోవడం కానీ అది ఏమీ ఉండదు. తను ఒక పాయింట్ రేస్ చేసిందంటే ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదో కరెక్ట్గా తెలిసిన అమ్మాయి తనుజ గారు. ఇన్ని రోజులుగా తనుజ బాండింగ్లో ఉన్నది. ఎవరు బాండింగ్లో ఉన్నది? తనుజ గారు ఎవరు బాండింగ్లో ఉన్నారు? ఖచ్చితంగా భరణి గారు కానీ ఎవ్వరు లేరు అన్న, ఎవ్వరు లేరు. అది మీరు అనుకుంటున్నారు అంటే నానా నానా అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ తగిలిచ్చింది మీ ట్రోలింగ్ బ్యాచే. తనుజ ఫస్ట్ నుంచి సింగిల్గానే ఆడింది. తను చెయ్యి పోయేది ఒక టాస్క్లో, చెయ్యి రీపేలా కూడా ఆడిన టాస్కులు ఉన్నాయి. ఎవరు పెట్టుకోవట్లేదు. మరి రీతు చౌదరి డిమోన్ పాయింట్ బాండింగ్ అని పెట్టుకోవట్లేదా? సుమన్ శెట్టి ఆయన పెట్టుకోలేదా? అమ్మ అని చెప్పేసి ఆమె బాండింగ్ పెట్టుకోలేదా? బాండింగ్ పెట్టుకున్నంత మాత్రం గేమ్ ఏం ఆడట్లేదన్న. ఇప్పుడు తనుజకు నేనేమన్నా నానని చెప్పిందని ఫ్యాన్ అయ్యానా? ఆమె గేమ్ చూసే ఫ్యాన్ అయ్యాం. ఆమె గేమ్ బాగా ఆడింది, టాస్క్లు ఆడింది. ఎంతవరకు మాట్లాడాలో ఎప్పుడు కానీ ఒక గేమ్లో గట్టిగా మాట్లాడినాడు గొప్పోడు కాదు. ఓపిక పట్టి ఎక్కడ మాట్లాడాలో అంతవరకు మాట్లాడి అణిగి ఉండేదే ఆడపిల్ల. అట్లాంటి ఆడపిల్ల తనుజ గారు బిగ్ బాస్లో ఉండడానికి నాకు చాలా గర్వంగా అనిపించింది. తనుజ లాంటి అమ్మాయికి మేము ఫ్యాన్ అయినందుకు కూడా చాలా గర్వంగా ఉంది. తనుజ లాంటి అమ్మాయికి బిగ్ బాస్ టైటిల్ ఇకపోతే ఇంకా బిగ్ బాస్ వేస్ట్ అన్నా. ఇంకా ఎవరికి ఇమ్మంటారు? దమ్ము సీజా లాంటి వాళ్ళకి ఇమ్మంటారు ఎక్కువ మాట్లాడే వాళ్ళకి. మరి ఇన్ని రోజులుగా గేమ్లు బాగా ఆడితే కెప్టెన్ ఎందుకు అవ్వలేదు? ఎవరు ఆడలేకపోయింది. దానికన్నా మగవాళ్ళు బాగా ఆడుతున్నారేమో. వస్తుంది టైం, ఇంకా 30-40 రోజులు ఉంది కదా. ఈరోజు ఏం ఫైనల్ కాదు కదా. ఈ సీజన్ అయిపోయేలా ఆమె క్యాప్టెన్ అయ్యి చూస్తుంది చూడండి. మగవాళ్ళు అయ్యారు కదా. సో ఆ అమ్మాయి వస్తుంది, ఏదో ఒక టైం వచ్చినప్పుడు ఆమె కూడా క్యాప్టెన్ అవుతుంది. ఈ వీక్లో కెప్టెన్సీ కంటెండర్లో తనుజ ఉన్నారు. మరి ఈ వీకే కెప్టెన్ అయ్యే అవకాశం ఉందా? అయితే మంచిదే అన్న. టాస్క్లు ఎలా ఉంటాయి అంటే ఫిజికల్ టాస్క్ ఉంటాయి, అమ్మాయిలు ఆడలేరు. ఒకసారి బ్రెయిన్తో సంబంధించిన ఏదైనా టాస్క్లు వచ్చారు అంటే అదృష్టంతో క్యాప్టెన్ అవుతున్నారు అంతే. ఇంతవరకు ఎవరు కానీ మొగోళ్ళని గుద్ది ఇంతవరకు టాస్క్ అయిన అమ్మాయి అయితే ఏ అమ్మాయి లేదు, బిందు మాధవితో సహా. ఆ టైం వచ్చినప్పుడు తనుజ కూడా క్యాప్టెన్ అవుతుంది. ఆడ బోర్డు తగిలిచినప్పుడు అప్పుడు తెలుస్తుంది. తనుజ గారు ఏం ఆడారు, ఆ అమ్మాయి ఫేక్, ఆ అమ్మాయి ఫిజికల్ టాస్క్లే ఆడలేదు, నాన్నని పెట్టుకొని బాండింగ్ ఆడిందన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఆమె జర్నీ వీడియో చూపిస్తారు కదా మనకు 60 రోజులు అయినాక, వాళ్ళ జర్నీలో మీరు ఎంత కష్టపడ్డారు టాప్ 5లో ఉన్నప్పుడు ఆ వీడియో చూసినప్పుడు అర్థమవుతుంది తనుజ ఎంత కష్టపడ్డది అనేసి. అయితే దివ్య తను లెజెండ్ అని చెప్పేసి కళ్యాణ్కి చెప్పింది, తను తాను రిస్క్లో పెట్టుకున్నది. అది ఎంతవరకు కరెక్ట్? రాంగే. నాకు దివ్య నిఖిత గారు కూడా ఎక్కడో కొంచెం ఎక్కువ ఓవర్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఆ కొత్త విషయంలో గౌతమ్ అబ్బాయి పేరేం పేరు గౌరవ్ విషయంలో కూడా కొంచెం ఎక్కడో టంగు స్లిప్ అవుతుంది, ఎక్కువ ఓవర్గా మాట్లాడుతుంది అనిపిస్తుంది. కొంచెం తగ్గించుకుంటే మంచిది. కామన్ మ్యాన్ కదా, బాగా ఆడుతుంది, పాయింట్ రేస్ చేస్తుంది. బట్ అనవసరంగా ఊరికైనా తనే నేను పెద్ద తోపు అన్నట్టు మాట్లాడుతుందేమో అని ఎక్కడో అనిపిస్తుంది. మరి టాస్క్ పరంగా పాల ప్యాకెట్లు పోయినప్పుడు గౌరవ్ చెప్పాడు కదా, రేషన్ మేనేజర్గా నీ బాధ్యత చూసుకోవాలి కదా, రీతితో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ కాస్త దివ్యతో కూడా స్టార్ట్ అయింది. అసలు గౌరవ్దే కరెక్టా లేకుంటే వీళ్ళది కరెక్టా? వీళ్ళదే. అదే గౌరవ్ పాయింటే కరెక్ట్ అన్న. గౌరవ్ మాట్లాడిందే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. పాలు అందరికీ పోయాయి కదా, అది టాస్క్ కదా, మరి దానికి రేషన్ మేనేజర్ ఏం చేయగలుగుతారు? చూసుకోవాలి కదన్న రేషన్ మేనేజర్ అన్నప్పుడు. ఇంకోటి నిన్న కూడా సుమన్ శెట్టి గారు అసలు ఆ పాలు దొంగతనంగా తాగే టాస్క్ కానీ చాలా బాగా అనిపించింది. ఆయన
ఎట్లా తాగుతున్నాడు పనుకొని మరి ఏదో ఆవు దూడ పాలు తాగినట్టు కుక్క పోయి నోట్లో పెట్టుకొని పాలు కనిపించుకొని తాగినట్టు ఇట్ట పనుకొని తాగుతున్నాడు ఆయన. క్యూట్గా ఉంటాయి నిజంగా ఆయన ఆ ఏజ్లో పాపము. ఒక చంటి బిడ్డని ఎత్తుకొని పాలు ఇచ్చినట్టు ఆయన అందరూ సుమన్ శెట్టి సంకలు ఎత్తుకొని ఆడిపిస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో. సో ఆయన జెన్యూనిటీ, ఒక మనిషి మంచిగా ఉంటే కూడా టాప్ 5లోకి రావచ్చు అని నిరూపించిన ఏకైక క్యాండిడేట్ సుమన్ శెట్టి గారు అని చెప్పాలి. ఇమాన్యుల్లో ఉన్న దొంగ లెక్కలు సుమన్ శెట్టిలో లేవన్న. అందువల్లే నేను ఇమాన్యుల్ కన్నా ఎక్కువ సుమన్ శెట్టి గారు అంటాను. నేను ఇమాన్యుల్ గారు నవ్వించుండొచ్చు, దొంగ లెక్కలు చేస్తున్నాడు, మస్తు లెక్కలు ఉన్నాయి. కామెడీ చేసినంత మాత్రం తోపులు కాదన్న. సంజన ప్లస్ ఇమాన్యుల్ గారు ఒక దొంగ లెక్కలు వేశారు చూసారా. నేను కామెడీ చేస్తున్నాను అని వాళ్ళిద్దరు ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. అంటే వాళ్ళు ప్లాన్లు వేసుకుంటున్నారు, గేమ్ ప్లాన్లు. గెలవాలంటే ఏం చేయాలి, ఏది గుడ్ కామెడీ, ఏది బ్యాడ్ కామెడీ, ఎక్కడ పాయింట్ రేస్ చేయాలి, ఇలాంటి దొంగ ఇన్ని స్ట్రాటజీలు వేసుకొని సుమన్ శెట్టి గారు ఆడట్లేదు. ఉన్నామా పోయామా, మనం మనలాగా ఉన్నామా లేదా, ఉంటే 4 వారాలు ఉంటాం, లేదంటే పోతూ ఉంటాం, అలా ఉండాలంటున్నాను నేను. సో అందుకే ఇమాన్యుల్ కన్నా సుమన్ శెట్టి గారు, తనుజ గారు తోపు అంటాను నేను, అంతే. గెలిస్తే వీళ్ళ ముగ్గురే గెలవాలన్న. డిమాండ్ పవన్ కూడా కష్టపడారు ఫస్ట్ నుంచి. రీతు చౌదరి లేకపోతే నిజంగా ఆయన టైటిల్ కొట్టే అంత దమ్ము ఉంది ఆయనకి. ఎప్పుడైతే ఈ రీతు చౌదరి పుల్కాగలికి దాంట్లో 40 రోజులు అయిపోయింది, ఇప్పుడు బయటకు వస్తున్నాడు. ఈ 2 వారాల నుంచి కొన్ని ఎలివేషన్లు వేస్తున్నారు బిగ్ బాస్, నువ్వు కూడా మంచి ప్లేయర్ అని. అదేదో ఫస్ట్ నుంచే కానీ రీతు చౌదరి లేకపోయింటే డిమాండ్ పవన్ సింగిల్ హ్యాండ్ సింగిల్ లెగ్గుతో ఆడుకునేవాడు అందరినీ చాలా. అయితే ఓకే, అయితే డిమాండ్ పవన్ రీతు ఇద్దరు మాట్లాడుకోవద్దని చెప్పేసి బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చారు వీళ్ళకి బిగ్ బాస్ హౌస్లో. కానీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఒకరికొకరు ఆనందింపించుకుంటున్నారు. మరి ఎలా? తప్పే కదన్న. ఆ డిమాండ్ పవన్ కంట్రోల్ చేసుకుంటాడు, కానీ రీతు చౌదరి ఆ టైప్ కాదు. కంపల్సరీ పులిహోర కలపాలి. మేబీ ఆ అమ్మాయి లవ్లోనే ఉందనుకుంటా. బయటకు వచ్చినాక అది ఏమవుతాయో అది పెద్ద పెద్ద స్టోరీలే జరగచ్చు. మన రైతు బిడ్డ బొక్కలో పోయినట్టు ఈసారి వీళ్ళది ఎంత పెద్ద స్టోరీ అవుతుందో బయటకు వచ్చినాక తెలియదు. ఆ హౌస్లో ఉన్నంత వరకు ఎన్ని బాండింగ్లైనా చేసుకోవచ్చు. రీతు చౌదరి అలా ఆడుతుంది, డిమాండ్ పవన్ టైటిల్ గెలవాలని ఆడతాడు. డిమాండ్ పవన్ మంచి లైఫ్ ఉందన్న వెనకాల, ఇంకా మంచి అమ్మాయి ఫాలోయింగ్ ఉంది బయట. ఆయన ఒక రీల్ పెడితే అన్ని లక్షల మంది చూస్తారు తెలుసా. రీతు చౌదరి అలా కాదు కదా, డిమాండ్ పవన్ వేరే, రీతు చౌదరి వేరే. అక్కడ వరకు వాళ్ళని ఎవరు మార్చలేము. డిమాండ్ పవన్ అన్నా మారుతాడేమో, రీతు చౌదరి మారదు. మరి డిమాండ్ పవన్కి ఇంతమంది అమ్మాయిల ఫాలోయింగ్ ఉన్నా కానీ ఆ హౌస్లో రీతు వెనకాల ఎందుకు కొడుతున్నారు, అంటే రీతుతో ఎందుకు బాండింగ్ పెట్టుకోవాలి? అక్కడ ఇంక వేరే అమ్మాయిలు ఫాలోయింగ్ ఉన్న వాళ్ళందరూ హౌస్లో లేరు కదా. హౌస్లో ఉన్నది అమ్మాయి ఒకటే. సో ఇంకో 100 రోజులు అమ్మాయితోనే ఉండాలి కాబట్టి అమ్మాయితో బాండింగ్ పెట్టుకున్నాడు. బయటకు వచ్చినప్పుడు అలా ఉండమని చెప్పి రీతు చౌదరితోనే ఉండలేరు. సో అది. అదే బిగ్ బాస్లో ఈ వీక్లో అన్ని గేమ్లు కలిపి మీకు ఎలా అనిపించింది లాస్ట్ 2 వర్డ్స్? ఈ వీక్లో అన్నిటికన్నా హైలైట్ తనుజ గారు నిన్న గెలిచారు. హర్రర్ టాస్క్లో అది హైలైట్ అనిపించింది. సుమన్ శెట్టి గారు పాలంతా దొంగతనం చేసి ఆ పాలు తాగడము, ఆయనే అవన్నీ లెజెండ్స్ అని చెప్పడము. సో సుమన్ శెట్టి గేమ్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ వీక్లో ఎలిమినేషన్ ఎవరు అవ్వాలనుకుంటే వీళ్ళిద్దరే. కొత్తగా వచ్చిన అబ్బాయిలు ఉన్నారు చూడండి, నిఖిల్ ఆయన పేరు, పొడుగ్గా ఉంటాడు, గౌరవ్ ఒకడు, నిఖిల్ ఒకడు. వీళ్ళిద్దరూ వేస్టే, వాళ్ళు ఏం కంటెంట్ ఏం లేదు. సో వీళ్ళిద్దరిని పంపించేస్తే మళ్ళీ పాత వాళ్ళతో ఆడుకోవచ్చు.